హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరకు రాజేష్. ఇక మిత్రులారా, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఏమో దుకాణం అయితే ముందర పెట్టినట్టుర్రు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే మళ్ళీ ఫైర్ అయితే అయిండు. అది ఏందో ఒకసారి చూద్దాం. ఆటో డ్రైవర్లు ఇప్పుడు గుర్తుకొచ్చారా? ఆటో డ్రైవర్లు ఇప్పుడు గుర్తుకొచ్చారంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఫైర్ అయితే అవుతుండు. 10 ఏళ్ల పాలనలో 42 కోట్ల చలన్లు, నీళ్లు నియామకాలు మీ ఫ్యామిలీకే, కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్. 10 సంవత్సరాలలో 42 కోట్ల చలన్లు వేసిర్రు ఆటో డ్రైవర్ల కానీ చెప్పి అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. 10 సంవత్సరాలు వీళ్ళు గుర్తుకు రాలేరా అని అయితే అంటున్నారు. మీరు 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిర్రు? నీళ్లు నియామకాలు అన్నారు, అవన్నీ ఎటువైనా ఇప్పుడే మీకు ప్రజలు గుర్తుకొస్తుర్రా అధికారం కోల్పోయిన తర్వాత అని చెప్పి అయితే కిరణ్ కుమార్ రెడ్డి అంటుర్రు. ఎందుకంటే నిన్నటి రోజు కేటీఆర్ హరీష్ రావు ఈయన మొన్న ఆటోలో తిరిగిరు కదా మొత్తం. ఇట్లా ఈ 10 సంవత్సరాలు మీకు గుర్తుకు రాలేరా అని చెప్పైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటుండు. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? అయినా ఇప్పుడు బస్సులలో తిరుగుతురు, ఆటోలలో తిరుగుతురు, బయటకు వచ్చి ప్రజల దగ్గరకు పోతురు. 10 సంవత్సరాలు ఏ నియోజకవర్గంలో ప్రజల దగ్గరకు పోయిర్రా? మీరు గెలిచిన నియోజకవర్గాలలో ఏమున్నా క్యాంప్ ఆఫీస్లోకి పోవాలి, బయటకు రావాలి, లేదంటే ఏమైనా చెక్కులు పంపిణీ ఉంటే పోవాలి. గంతే తప్ప ఏమైనా చేసింది ఉందా? మీరు చేసి ప్రజల దగ్గరకు పోయి మీకు ఈ బాధ ఉందా అని అడిగిర్రా ఏ రోజన్నా? కేవలం మీ స్వార్థాల కోసం ఆ రోజు ఏది ఆటో డ్రైవర్లకు సంబంధించి మీ స్వార్థం కోసం ఏదో మీడియాలో హైప్ కావడం కోసం హైదరాబాద్లో మన ఆటో తీసుకోవతిరి. ఆటో ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆయనతో ఆటో అలా పెడితిరి. మనకు అసలు పైసలు ఇచ్చిర్రా? గతంలో మీరు ఎన్ని చేసిరో తెలుసు. మీకోసం కష్టపడ్డోని ఏడదొక్కేసిరో కూడా తెలుసు. గిట్లా మీరు చేసి ఇట్లా ఇప్పుడు ఇక ప్రజల దగ్గరకు వచ్చి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే ఇప్పుడు కూడా ఇంకా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా మిమ్మల్ని? అందుకే చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే మిమ్మల్ని గట్టిగానైతే వేసుకుంటుండు. 2-3 రోజులు ఒకసారి అయితే వేసుకుంటుండు. మీరు 10 ఏళ్ళు ఏం చేసిర్రు? మీరు 10 ఏళ్ళు ప్రజల దగ్గరికి పోయిర్రా? అసలు ఏం చేస్తుర్రు? ఇప్పుడు మీరు ప్రజలు గుర్తుకొస్తుర్రా అని అయితే మంచిగా వేసుకుంటుండు. మరి చూద్దాం ఏమన్నాడు. 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రోజు కూడా ఆటో డ్రైవర్లను పట్టించుకొని కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఆటో కార్మికులకు యోగక్షేమాలు గుర్తొచ్చాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైటే, ఇప్పుడు ఆడ ఎన్నికలు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. ఇక ఎన్నికలలో మేము ఎట్లనన్నా గెలవాలని చెప్పి అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. లాస్ట్కి పోరాడు బాత్రూమ్ పోతే గుద్ద కూడా అడిగేటట్టు అట్లా ఎత్తురు. మొత్తం ఇంత అధ్వానంగా తయారయ్యారు. ఆడ ఏం చేయాలి? జూబ్లీహిల్స్లో ఏదైనా వేసి మేము గెలవాలి. కానీ ఆడనేమో సర్వేలేమో అటు మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఫేవర్గా వస్తున్నాయి. మరి ఏమవుతుందో ఇక చూద్దాం. వీళ్ళు ఇప్పుడు తిరిగినట్టు మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయాక ప్రజల దగ్గరకు రాకపోయారు అనుకో, నియోజకవర్గాలలో ఉండే ప్రజలు మీరు అప్పుడు వీళ్ళు 7 రాడికి పోయి దుమ్ము దులుపు రేసి అప్పుడు వెళ్తుంది. ఈడ ఎలక్షన్లు ఉన్నాయని ఇప్పుడు ప్రజల దగ్గరకు వస్తారు కదా. మళ్ళీ తర్వాత ఎలక్షన్లు అయిపోయినా కూడా నియోజకవర్గాలలో తిరగాలని చెప్పరు. మీ నియోజకవర్గం ఏ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పరు. మీరు అట్లనే అదే ఆటోలల్లో మీరు 10 ఏళ్ళు మీరు కార్లలో తిరిగిరు కదా, ఆ కార్లు పక్కన పెట్టుర్రు. ఎందుకంటే మీ ప్రభుత్వం లేదు, సరే మీకు డీజిల్ పైసలు ఉన్నాయి. ఇప్పుడు ఆటోలో తిరుగుర్రి. ఆటోలో తిరిగితే ఆటో కిరాయి ఆటో డ్రైవర్కి ఇచ్చినా మన బతుకులు మారుతాయి కదా. సరే కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇచ్చింది, ఆటోలలో పోతుర్రు. మీరు ఆటోలలో తిరుగుర్రి. ఈ ఆటోలలో తిరిగితే మీరు ఇచ్చే పైసలు ఎంతో 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. వాళ్ళకు 20 రూపాయలు అయినా కానీ వాళ్ళకి పాల ప్యాకెట్ ఏదో ప్యాకెట్ వస్తాయి కదా. తిరుగురు అందరు నియోజకవర్గాలలో పోయి. అలా పోగానే మీరు హైదరాబాద్కి వెళ్ళి రాగానే మీ వర్గంలో ఆడ కారు పెట్టుర్రు. మీ క్యాంప్ ఆఫీస్ కాడ ఆయనతోటైనా పని ఉంటే ఆటో మాట్లాడుకొని ఏ ఊరికి పోయేది ఉంటే ఆ ఊరికి ఆటోలలో పోర్రు మీ నాయకులు అందరూ కలిసి. మీరు పోతుంటే మీ వెనుక 10-20 మంది వస్తారు. ఎట్లకైనా 500 రూపాయలు అయితే ఆటో డ్రైవర్కి వస్తాయి. రోజు 500 సంపాదించుకోవచ్చు. ఇట్లా చేయరు మీరు. అట్లనే వాళ్ళ బతుకులు మారితే మరి ఇక 10 ఏళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు వేసి చూపెట్టుర్రి. ఇక ప్రజల దగ్గర తిరుగుర్రి. 42 కోట్ల చాలాను మీరు వేసిరు కదా. ఎందుకు వేసింది మరి ఆటో డ్రైవర్లకు? అప్పుడు వాళ్ళు గుర్తుకు రాలేరా? వాడు ఎట్లా కడతాడు పాపం? ఆటో డ్రైవర్ అంటాడు పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడితే మా అంటే 200-300 సంపాదిస్తాడు. వాళ్ళకి ఫైన్లు ఎత్తే ఎట్లా కడతారు అని ఆలోచన రాలేదా? అంటే అన్నీ మీరే వేసిర్రు. ఇక ప్రభుత్వం కోల్పోయింది. ఇక ఏదన్నా చేసి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు, అది కాంగ్రెస్ పార్టీ అయినా సరే నేను తిడతా తప్పు చేస్తే. కానీ మీరు చేసిన పనుల గురించి చెప్తున్నా. ఖాళీ నన్ను ఎవరన్నా ఏమో అనుకున్నా సరే చెప్తున్నా, ముందే చెప్తున్నా. మీరు 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలన్లకు వాళ్ళు గరీబోడు వాడు రోడ్డు మీకు వచ్చి ఆటో నడుపుకుంటుండు. వానికి ఎట్లా ఫైన్లు ఎత్తామని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? గుర్తుకు రాలేదా? కేవలం అప్పుడు మీ అయ్యా ఫామ్ హౌస్ కింది దిగడానికి ఎన్ని కోట్ల ఖర్చు అయింది? మరి అప్పుడు కూడా గిట్లనే ఆటోలలో తిరిగితే అయిపో కదా. ఆ ఆటో కార్మికుల బతుకులనే మారు కదా. గిట్లా మీరు చేసిన పెంటనే ఇప్పుడు ఒక్కటొక్కటి ఇట్లా సరిదిద్దుకుంటూ పోతుర్రు. జర చూసి
ఇప్పటికైనా జర చూసి మేలుకొని మాట్లాడుర్రు. ఎన్నికలు రాగానే మేము ఇజ్జెత్తాం అనుడు కాదు. ఎన్నికలు అయిపోయినాక కూడా నియోజకవర్గాలలో తిరిగి ప్రజల బాధలు, ఆటో డ్రైవర్ల బాధలు, ఉన్న సమస్యలన్నీ తెలుసుకోర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ బీఆర్ఎస్లో మొత్తం విమానంలో గాలి మోటార్లే అంటే గాలి మోటార్ ఎక్కాలి పీకాలి ఇట్లా తిరిగేటోళ్ళని తీసుకొచ్చి ఆటోలలో తిప్పేటట్టు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే వేసింది. అబ్బాయి ఇప్పుడైతే జర సంతోషంగానే అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏంగా విమానంలో వేయటోళ్ళే ఇప్పుడు ఆటోలకు వచ్చిర్రు. అట్లా ఉంటుంది. చూసుకోరు జర ప్రజలు తీర్పు చెప్తే ఏం జరుగుతుందో చూసుకోరు.